గత 40 సంవత్సరాలుగా సిపిఐ పార్టీకి తనదైన శైలిలో సేవలు అందిస్తూ ఒక మంచి వ్యక్తిగా ఎదిగి ఈ రోజు ఒక శక్తిగా నిలబడ్డారు. తెలంగాణ ఎన్నికల్లో భాగంగా ఎమ్మెల్యే ఎలక్షన్స్ లో కాంగ్రెస్ తో పొత్తు ఉండి ఖమ్మం జిల్లా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని గెలిపించారు. ఇప్పుడు జరిగే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ తనదైన శైలిలో ప్రచారం చేస్తూ తనకిచ్చిన బాధ్యతను పూర్తి చేశారు. ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ ఏదులాపురం అనే గ్రామంలో మనం ఉన్నాము. సుదీర్ఘ పోరాటంగా 40 ఏళ్ల పోరాటంలో ఒక రాజకీయవేత్తగా కానీ లెఫ్ట్ పార్టీలతో కొట్లాడడం కానీ ఎన్ని పార్టీలు వచ్చినా తనదైన శైలిలో వాళ్లకు చెప్పడం కానీ ఇట్లాంటి కొన్ని అంశాలు ఉన్నాయి. 40 ఏళ్ళ తన రాజకీయ చరిత్రలో సో ఇప్పుడు జరగబోయే ఎమ్మెల్సీ జరుగుతున్నాయి. ఈ ఎమ్మెల్సీలో ఒకసారి మనం తనని పరిచయం చేసుకుందాము. దండి సురేష్, భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుని, ఖమ్మం జిల్లా సహాయ కార్యదర్శి. మీరు ఈ సిపిఐ పార్టీ నుంచి చాలా అంశాల మీద చాలాసార్లు కొట్లాడడం జరిగింది. ఈ 14 మండలాల్లో మీకంటూ ఒక ప్రాధాన్యత ఉన్నది. ఇన్ని సంవత్సరాలుగా మీరు కొట్లాడి ఈ రూరల్లో ఒక మంచి పేరు అనేది తెచ్చుకున్నారు. సో ఇప్పుడున్న రాజకీయానికి మీకు అప్పుడున్న రాజకీయానికి డిఫరెంట్ ఏమైనా ఉందా? మా కుటుంబం సాంప్రదాయకంగా కమ్యూనిస్ట్ పార్టీ కుటుంబం. మా తండ్రి దండి వెంకయ్య తెలంగాణ సాయుధ పోరాటంలో పనిచేశారు. మేము మా నేపథ్యంతో మేము కూడా చిన్నప్పటి నుంచి బాల్యదశ నుంచి కూడా కమ్యూనిస్ట్ పార్టీలో మేము పనిచేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఇన్ని ఎన్నికలు జరిగాయి, ఇంతమంది ముఖ్యమంత్రులుగా మారారు. సో 10 సంవత్సరాలుగా ఉన్న పాలన కేసీఆర్ది చూశారు. సో రేవంత్ రెడ్డి పాలన కూడా మీరు చూస్తున్నారు. సో రేవంత్ రెడ్డి పాలన ఎలా ఉంటుంది, ఉండబోతుందని మీరు చెప్పగలుగుతారా ఏమైనా? మా రాజకీయ జీవితంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పాలన గురించి, పరిపాలన నేతల గురించి కూడా మాకు అనుభవం ఉంది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి ఆనాటి టీఆర్ఎస్, ఈనాటి బీఆర్ఎస్ పార్టీ పరిపాలన మేము పరిశీలన చేశాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ద్వారా మాత్రమే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి సమస్యల పరిష్కారం కోసం వాళ్ళ నీళ్ళ ప్రాజెక్టుల విషయంలో కావచ్చు, విద్య వైద్య రంగాలలో, అదేవిధంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలలో కూడా అన్యాయం జరుగుతూ ఉంది. ఇది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని తెలంగాణ రాష్ట్ర ప్రజల్లో ఒక బలమైనటువంటి విశ్వాసం వాళ్ళలో కలిగింది. ఆ విశ్వాసంతో వాళ్ళ తెలంగాణ రాష్ట్ర ప్రజలు తెలంగాణ పోరాటంలో వాళ్ళ పనిచేశారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ కూడా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం వాళ్ళ అనేకమైనటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి మొదలెట్టి ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు గారు, రాజశేఖర రెడ్డి గారి వరకు కూడా తెలంగాణ అభివృద్ధి కోసం భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ అనేకమైనటువంటి పోరాటాలు చేసింది. తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళ నీటి వసతి లేకుండా, ఇరిగేషన్ సౌకర్యాలు లేకుండా తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతూ ఉంటే గోదావరి జలాలని తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అందించాలని సిపిఐ దాని అనుబంధ రైతు సంఘాల ద్వారా కూడా పోరాటం చేయటం జరిగింది. కానీ వాళ్ళ పాలకుల నిర్లక్ష్య వైఖరి మూలాన తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఒక బలమైనటువంటి ఆకాంక్ష తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావాలని తెలంగాణ రాష్ట్ర ప్రజల కోరిక ఆకాంక్ష వచ్చింది. దాని మూలంగానే తెలంగాణ రాష్ట్రంలో ఒక బలమైనటువంటి పోరాటం జరిగింది. ఆ పోరాటానికి ఆనాడు ఉన్నటువంటి సోనియా గాంధీ వాళ్ళ వందల మంది యువ కిషోరాలు
తెలంగాణ రాష్ట్ర సాధనలో వాళ్ళ ప్రాణాలను కోల్పోవడం జరిగింది. అనివార్యంగా ఆనాడు అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం, యూపీఏ ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్రం, సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇవ్వని పరిస్థితి వచ్చింది. సోనియా గాంధీ గారి వాళ్ళ కృషి ద్వారా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగిందనేది నేను అభిప్రాయపడతా ఉన్నాం. ఇప్పుడున్న ఈ ప్రభుత్వము ఇంకా ఎలాంటి పథకాలు తెస్తే బాగుంటుంది, స్టూడెంట్స్కి కానీ లేకపోతే రైతులకు కానీ ఇంకా ఎలాంటి పథకాలు ఉంటే బాగుంటుంది అనేది మీ అభిప్రాయం? సరే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్ పార్టీ వాళ్ళ అధికారంలోకి వచ్చింది. కేసీఆర్ గారిని తెలంగాణ ప్రజలు నమ్మారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధనలో కేసీఆర్ గారి పాత్ర ఉన్నది. వారి ద్వారానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని చెప్పి, వారి ద్వారా మాత్రమే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని తెలంగాణ రాష్ట్ర ప్రజలు వాళ్ళ టీఆర్ఎస్ పార్టీకి, వాళ్ళ కేసీఆర్ గారికి అధికారం కట్టబెట్టారు. కానీ కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోవటంలో, తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను నిలబెట్టుకోవటంలో, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు, యువకులు, విద్యార్థులు, ఉద్యోగులు, అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో కేసీఆర్ గారు ఘోరంగా వైఫల్యం చెందారు. విద్యా ఉపాధి అవకాశాలు మెరుగుపడలేదు, ఉద్యోగ అవకాశాలు లేవు, ఉపాధి అవకాశాలు చెన్నగిల్లిపోయాయి. అదేవిధంగా వాళ్ళ తెలంగాణ రాష్ట్రం మిగులు బడ్జెట్గా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు అనాలోచిత విధానాల వల్ల, అశాస్త్రీయమైనటువంటి విధానాల వల్ల తెలంగాణ రాష్ట్రం ఇవాళ అప్పుల రాష్ట్రంగా మారి తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఒక అప్పుల గుదిబండ కేసీఆర్ గారి వల్ల వచ్చింది. అది కేసీఆర్ గారు దానికి తెలంగాణ రాష్ట్ర ప్రజలు తగినటువంటి గుణపాఠం చెప్పి ఇవాళ కేసీఆర్ గారిని ఓటమికి గురి చేసి తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు కేసీఆర్ గారిని, బీఆర్ఎస్ పార్టీని ఓడించే పరిస్థితి కేసీఆర్ గారు స్వయం కుప్రాదం వల్ల తీసుకొచ్చుకున్నారనేది మేము భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము అభిప్రాయపడతా ఉన్నాం. అదేవిధంగా ఇవాళ కేసీఆర్ గారు అనుసరించినటువంటి వైఖరి మూలంగా, కేసీఆర్ గారు ఒక నియంత్రిత పోకడం మూలంగా, అప్రజాస్వామిక పరిపాలన మూలంగా, ఒక నియంతల, ఒక రాజులా ప్రవర్తించినటువంటి మూలంగా తెలంగాణ రాష్ట్ర ప్రజల కోపానికి ఆయన గురి కావాల్సి వచ్చింది. ఆ బ్యాక్గ్రౌండ్లోనే ఇవాళ ఈ రాష్ట్రంలో వాళ్ళ కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ రాష్ట్రం ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇవ్వటం న్యాయమని తెలంగాణ రాష్ట్ర ప్రజలు భావించారు. ఆ భావనలో భాగంగా ప్రధానమైనటువంటి అప్రజాస్వామిక విధానాలు అవలంబిస్తున్నటువంటి వాళ్ళ భారతదేశంలో ఒక ఇండియా కూటమిగా ఏర్పడి, లౌకిక శక్తులను ఇండియా కూటమిగా ఏర్పడి, దానిలో భాగస్వామిగా కాంగ్రెస్ నాయకత్వంలో ఇండియా కూటమి భాగస్వామిగా ఉన్నటువంటి సిపిఐ పార్టీ కూడా ఇండియా కూటమిలో ఉంది. ఆ ఇండియా కూటమిలో భాగంగానే తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకొని వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి అధికారంలోకి వచ్చేదానికోసం సిపిఐ పార్టీ కూడా తన వంతు పాత్రని నిర్వర్తించింది. అదే సందర్భంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి వాగ్దానాల్ని వాళ్ళు అమలు చేయమని వాళ్ళ అనేక మంది వాళ్ళ కేసీఆర్ గారు, వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అడుగుతూ ఉన్నారు. వాస్తవమే, ఖచ్చితంగా కమ్యూనిస్టులంగా ప్రభుత్వాలు, పాలక పార్టీలు, ఆ పార్టీలు ఎన్నికల వాగ్దానాలని, ఎన్నికల మేనిఫెస్టోలో వచ్చినటువంటి వాగ్దానాలు అమలు చేసేదానికోసం కమ్యూనిస్టులంగా మేము మా వంతు పోరాటాన్ని తప్పకుండా మేము ప్రయత్నం చేస్తాం. కానీ ఇంత తక్కువ సమయంలో, కేవలం 5 నెలల కాలంలోనే ఇచ్చినటువంటి అప్పుల రాష్ట్రంగా మారినటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి వాళ్ళ దయనీయమైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళ దాన్ని సర్దుకునేటటువంటి ప్రయత్నం ఈనాటి ప్రభుత్వం వాళ్ళ ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ సర్దుకొని వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఒకటి చెప్తూ ఉంది, సంపద సృష్టిస్తాం, అది ప్రజలకు పంచుతాం, సంక్షేమ కార్యక్రమాల్ని మేము ఖచ్చితంగా అమలు చేస్తాం, చూడతామని చెప్పి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ దాని ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం వాళ్ళ ప్రజలకు చెప్తూ ఉంది. ఖచ్చితంగా దాన్ని తీసుకొని ఇంత తక్కువ సమయంలో వాళ్ళని ప్రశ్నించాల్సినటువంటి అవసరం లేదని కమ్యూనిస్టులంగా మేము భావిస్తూ ఉన్నాం. కొంత సమయం వేచి చూద్దాం. వేచి చూసి తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచే దానికోసం, పేదల మీద భారం పడకుండా ఉన్నత వర్గాలకి వాళ్ళ దోచుకున్నటువంటి అవినీతిపరమైనటువంటి దొడ్డిదారున దోచుకున్నటువంటి ధనాన్ని అంతా వాళ్ళ దాన్ని కాపాడి వాళ్ళ ఈ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు 6 వాగ్దానాల్లో అమలు చేసేదానికోసం ఖచ్చితంగా కమ్యూనిస్టులంగా మేము మా వంతు ప్రయత్నం చేస్తాం.
అదేవిధంగా రైతులకు సంబంధించినటువంటి వాళ్ళు ఇవాళ అనేక మంది అనేక పక్షాలు ఇవాళ రైతులకు సంబంధించిన దాంట్లో వాళ్ళు విమర్శలు చేస్తూ ఉన్నారు. అదే వాళ్ళ కేసీఆర్ ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ కానీ కేసీఆర్ కానీ లేదు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ రైతులపైన రైతు సంక్షేమం గురించి మాట్లాడేట్టుకుంది, రుణమాఫీ గురించి మాట్లాడేటువంటి హక్కు లేదు, ఇవాళ రైతు బంధు గురించి మాట్లాడే హక్కు లేదు. 100 ఎకరాలు ఉన్నత వర్గాలకి భూస్వాములకి రైతు బంధు ఇచ్చి అది గొప్ప. అనేకమైనటువంటి రైతులకు ఇచ్చేటువంటి వ్యవసాయాలకు సంబంధించినటువంటి అనేక సబ్సిడీలని ఈ రాష్ట్రం అమలు చేయకుండా కేవలం రైతు బంధే ఇచ్చి అది గొప్ప కార్యక్రమంగా ఇవాళ గత ప్రభుత్వం చెప్పుకుంటా ఉంది. రుణమాఫీ గురించి చెప్తా ఉంది, రుణమాఫీ ఇచ్చినటువంటి దాన్ని ఇప్పటివరకు అమలు చేయలేదని చెప్తా ఉంది. మేము ఖచ్చితంగా వాళ్ళ కాంగ్రెస్ పార్టీని వాళ్ళ అదేవిధంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని రైతులకు ఇచ్చినటువంటి హామీలన్నిటినీ అమలు చేయమని ఖచ్చితంగా మేము డిమాండ్ చేస్తాం. అదే సందర్భంలో వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ గత 5 సంవత్సరాల కాలంలో రుణమాఫీ ఇచ్చినటువంటి వారికి 5 సంవత్సరాలు పూర్తయినా ఈ రోజు వరకు కూడా మత ఎన్నికలు వచ్చేంత వరకు కూడా రుణమాఫీ వాళ్ళ కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఇవ్వకుండా రైతులకు ఒక గుదిబండగా మారి ₹1,00,000 ఉన్నటువంటి లోను అది మరొక 1,50,000 వడ్డీ పెరిగి వాళ్ళ బ్యాంకులకి రైతులు అప్పులు కట్టలేని పద్ధతిలో వాళ్ళ రుణ ఎన్పిఏగా మారి వాళ్ళు రైతుల మీద అధికమైనటువంటి అదనం భారం పడ్డటువంటి కేసీఆర్ గారు ఇవాళ రైతుల గురించి రుణమాఫీ గురించి మాట్లాడేటట్టు హక్కు లేదు. ఇప్పుడు జరగబోయే ఎమ్మెల్సీ ఎలక్షన్స్కి ఉద్దేశించి ఏమన్నా చెప్పగలుగుతారా? చట్టసభల్లో ఇవాళ అనాలోచితంగా వచ్చినటువంటి ఉప ఎన్నిక ఇది. ఎన్నికైనటువంటి వ్యక్తులు వాళ్ళు పూర్తి కాలం పదవిలో కొనసాగకుండా వారు మధ్యంతరంగా వారి ఆ పదవిని వదిలిపెట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులకి ఉద్యోగులకి వారి సమస్యల కోసం పోరాటం చేస్తామని చెప్పి శాసనమండలిలో చెప్పి ఎన్నికైనటువంటి వ్యక్తి మధ్యలో ఆ పదవి నుంచి వాళ్ళ పారిపోవటం అనేది అది ఒక మంచి పద్ధతి కాదు. అందుకని ఇవాళ మరొకసారి ఇవాళ చట్టసభల్లో పట్టభద్రుల సమస్యలపైన, నిరుద్యోగ సమస్యపైన, నిరుద్యోగ వృత్తిపైన, ఉద్యోగుల సమస్యలపైన, 317 జీవో పైన అనేకమైనటువంటి వాళ్ళ గత ప్రభుత్వాలు అనుసరించినటువంటి అనాలోచిత విధానాల వల్ల ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళ చదువుకున్నటువంటి నిరుద్యోగులు ఉద్యోగులు ఇవాళ ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ ఈ ఎమ్మెల్సీ ఖమ్మం, వరంగల్, నల్గొండ శాసన మండలి పట్టభద్రుల ఉప ఎన్నికల్లో వాళ్ళ భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి చింతపండు నవీన్ గారు అదేవిధంగా అలియాస్ తీన్మార్ మల్లన్న గారికి వాళ్ళ మద్దతు ఇచ్చి వారి గెలుపు కోసం కృషి చేస్తూ ఉన్నారు. అందుకని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ 3 జిల్లాలో ఉన్నటువంటి పట్టభద్రులందరినీ మేము కోరేది ఏంటంటే ఇవాళ చట్టసభలో ప్రశ్నించేటువంటి గొంతు కావాలి. వాళ్ళ బలహీన వర్గాల ప్రతినిధిగా తీన్మార్ మల్లన్న గారు వాళ్ళ ఉన్నారు. ఆ బలహీన వర్గాల ప్రతినిధిగా ప్రశ్నించే గొంతుగా ఉన్నటువంటి వాళ్ళ తీన్మార్ మల్లన్న గారికి వాళ్ళ ఈ రోజున పెద్ద మెజార్టీతోటి పట్టభద్రులు తన మొదటి ప్రాధాన్యత ఓటేసి గెలిపించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు వాళ్ళ నిరుద్యోగులను మోసం చేశారు. దేశంలో వాళ్ళ కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ నరేంద్ర మోడీ గారు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి 2 కోట్ల ఉద్యోగాలు ఇవ్వకుండా నిరుద్యోగుల్ని మోసం చేశాడు. కానీ ఉన్న ఉద్యోగాలు ఇవ్వకుండా ఈ ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి పబ్లిక్ రంగ పరిశ్రమలన్నిటినీ ప్రైవేటీకరణ చేసి పబ్లిక్ రంగంలో ఉన్నటువంటి ఉద్యోగులందరినీ వాళ్ళ ఉద్యోగాలు ఊడగొట్టేటువంటి విధానాలు కొనసాగించారు. అందుకని వారికి సరైన గుణపాఠం చెప్పాలంటే బీజేపీ అభ్యర్థిని అదేవిధంగా ఈ రాష్ట్రంలో వాళ్ళ అప్రజాస్వామిక పరిపాలన కొనసాగించినటువంటి తెలంగాణ రాష్ట్ర యువతలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగాలు ఉన్నటువంటి ఆశల్ని నెరవేర్చలేనటువంటి వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ మరొకసారి పోటీ చేస్తూ ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగులకు సంబంధించి 317 జీవో ఒక అశాస్త్రీయమైన పద్ధతుల్లో కేసీఆర్ గారు తీసుకురావటం జరిగింది. ఆ జీవో వల్ల వాళ్ళ ఈ చివర భర్త ఉద్యోగం చేస్తే ఆ చివర భార్య ఉద్యోగం చేసేటువంటి పరిస్థితి వచ్చింది. ఇది ఒక అశాస్త్రీయమైనటువంటి ఆలోచన, అశాస్త్రీయమైనటువంటి విధానం. ఈ విధానం వల్ల వాళ్ళు మానసిక వేదనకు గురేటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది. కాబట్టి ఇట్లాంటి ఈ విధానాలన్నిటిని సవరించుకోవాలంటే తప్పకుండా ప్రశ్నించే గొంతుకైనటువంటి తీన్మార్ మల్లన్న గారే అలియాసు చింతపండు నవీన్ గారికి మొదట ప్రాధాన్యత ఓటేసి గెలిపించవలసిందిగా ఇవాళ ఈ 3 జిల్లాల్లో ఉన్నటువంటి పట్టభద్రులందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. విన్నారు కదా గత ప్రభుత్వాలకి ఇప్పటికీ తేడా ఎలా ఉంది.
సో మనం సిపిఐ జిల్లా కార్యదర్శి అయిన దండి సురేష్ గారితో మాట్లాడాము.